మార్కాపురంలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని మార్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో గంజాయి కొనుగోలు చేస్తున్న విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీఎస్పీ నాగరాజు తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురంలో గంజాయి కదలికలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. గోపీనాథ్ అనే వ్యక్తి విశాఖపట్నం నుండి గంజాయిని కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తన అనుచరులు ఇమ్రాన్, తిరుమలయ్య ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి వ్యవహారంలో విద్యార్థులు ఉండటం బాధాకరమన్నారు. విద్యార్థులను టార్గెట్ చేసుకుని చిన్న చిన్న పొట్లాలు కట్టి విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయి ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులను డీఎస్పీ నాగరాజు అభినందించారు. ఈ మీడియా సమావేశంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐలు సైదాబాబు, రాజమోహన్, అంకంరావు సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపూర్ ప్రజలందరికీ నమస్కారం అండి. అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. సో ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన సమాచారం కానీ తర్వాత మన ప్రియతమ ఎస్పీ శ్రీ దామోదర్ గారి మార్గనిర్దేశత్వంలో ఇక్కడ కొంత గాంజా అనేది ఆ వినియోగంలోకి వస్తుందనే దాని మీద చెప్పడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్సే కాకుండా మేము కూడా ఈ గాంజా వినియోగము కొంచెం లో లెవెల్లో కొన్ని దగ్గరలో కొంచెం సీక్రెట్గా జరుగుతున్నాయని చెప్పేసి సిఐ సుబ్బారావుకి మరియు ఎస్ఐలకు కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. దీని మీద దాదాపు ఒక గట్టిగా 3 నెలల నుంచి కూడా మేమైతే కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా సో ఈ గంజాయి అనేది ఒక చిన్న చిన్న పొట్లాల కింద కట్టి కొంతమంది పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని వర్గాల పిల్లలకి దీన్ని అలవాటు చేసి సో ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పొట్లాల కింద దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటామని తెలిసింది. దాని మీద మంచి సమాచారం తీసుకుని మన సిఐ గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిన్న పట్టుకోవటం జరిగింది. దాంట్లో గోపీనాథ్ అని వాడు మెయిన్ అతను తీసుకొస్తాడు, సరుకు తీసుకొస్తాడు, మాల్ అంటారు. అది తీసుకొచ్చుకొని అతను తిరుమలయ్య మరియు ఇమ్రాన్ అనే వ్యక్తులకి అది డెలివరీ చేసి దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కన్జ్యూమర్కి అవి పంచే క్రమంలో పట్టుకున్నారు వాళ్ళు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి సుమారు ఒక 2 కేజీల గంజాయిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో ఈ కేసుని దర్యాప్తు పోయే క్రమంలో చాలామంది దీంట్లో ఈ గంజాయికి అలవాటు పడి ఆ కుటుంబాలను సైతం వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసుకుంటారని తెలుస్తుంది. కొంతకాలంగా ఇది చాప కింద నీరులాగా కొంచెం అలవాటు పడి ఈ విధంగా వాళ్లే కాకుండా ఇంకా కొత్త పిల్లలు కూడా చెడగొట్టేదానికి చేస్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి మెయిన్ పర్సన్ ఎవరైతే గంజాయి వీళ్ళకి సప్లై అవుతుందో అట్లాగే ఎంత దూరం వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారో ఎంతమందిని వీళ్ళు విస్తరించారనేది మేము గట్టిగా కాన్సన్ట్రేట్ చేసాం. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ మొత్తం కూడా ఈ మెనాన్స్ని మొత్తం కూడా కూకటవేళ్లతో సహా ఈ మార్కాపూర్లో పెకలియాలని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాం. సో దీని విషయంలో కన్జ్యూమర్ని కూడా ఏదో కన్జ్యూమర్ కదా మేమేదో వాడుకున్నాం అనుకుని కూడా వాళ్ళని కూడా క్షమించే ప్రసక్తే లేదు. ఎవరైతే గంజాయి ముట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. వాళ్ళ పేర్లు కూడా కొన్ని వరకు ఉన్నాయి, ఇంకా కొత్త పేర్లు కూడా వస్తున్నాయి. సో ఎవరైనా కానీ గంజాయి అనేది ఈ ముట్టుకుంటే మాత్రం ఈసారి పోలీసుల నుంచి తప్పుకోలేరని సో ఆల్రెడీ ఈ కేసు ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే దీనికి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సో త్వరలో ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాకు ప్రత్యేకమైన సమాచారం కూడా ఉంది. సో వీళ్ళని ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. సో అందుకని అందరూ కూడా మార్కాపూర్ చుట్టుపక్కల కానీ సబ్ డివిజన్లో కానీ ఈ గంజా మినాన్స్ దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇది మానుకోవాలని చెప్పేసి అని అందరికీ కూడా నేను విజ్ఞప్తి